10 మందికి సహాయపడాలి అంటే ఎంత డబ్బు అవసరం? ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్ధుడి వద్దకి వచ్చాడు. ఇలా అడిగాడు, నేను ఎందుకు పేదవాడును? బుద్ధుడు సమాధానం చెప్పారు, మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు. నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమున్నది కనుక అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పారు, మీరు ఇతరులతో పోల్చుకోగల 5 నిధులను మీరు కలిగి ఉన్నారు తెలుసా? మొదట మీ ముఖం ఉంది. మీకు ఇతరులతో మీ ఆనందాలను పంచుకోవచ్చు. ఇది ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతితో చేయండి. మూడవది మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు. చర్చించి సత్సంగంలో చేర్పించి వాటిని విలువైనదిగా భావించండి. దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి. నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది. మీ దయగల ఉదయంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాల కోరుకోవచ్చు. ఇతర భాగోద్వేగాలను అనుభూతిని చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మీరు కలిగి ఉన్న చివరి 5వ సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు. సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వ ఉత్తమమైనది. మిత్రులారా, కావున ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ 10 మందికి చేతనైన సహాయం చేస్తూ మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత్వం చేసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.